మేము యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా నేను జగన్కే ఓటేసాను పోయిన ఎలక్షన్లో. జగన్కి ఓటేసిన తర్వాత అది మురిగిపోయింది, ఓటు పోయింది, ఎటు పోయిందో. మా అమ్మగారు మా నాన్నగారు వైఎస్ఆర్ గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా అభిమానులు. బ్రదర్ నమస్తే, మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు అండి. ఏం చేస్తారు బ్రదర్? యాక్చువల్లీ నేను అసిస్టెంట్ డైరెక్టర్ని హైదరాబాద్. మీరు హైదరాబాద్ అంటా ఉన్నారు, అసలు మన రాష్ట్రానికి హైదరాబాద్కి అసలు తేడా ఏం చెప్తారు, పొంతన ఏం చెప్తారు మీరు? ఒకే ఒక వర్డ్ అండి తేడా చెప్పాలంటే, వన్ అండ్ ఓన్లీ సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు. డిఫరెంట్ ఇదే, మన రాష్ట్రానికి హైదరాబాద్కి డిఫరెంట్ ఏమైనా ఉందంటే ఇట్స్ అ డెవలప్మెంట్. మనకు ఒకసారి కంపారిజన్ చేసుకుంటే మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్ అయితే ఏదుందో, యాక్చువల్లీ లాస్ట్ మనకి పోయిన ఎలక్షన్లోనే చంద్రబాబు నాయుడు గారు వచ్చుంటే ఈ పాటికి మన రాష్ట్రం కూడా ఒక హైదరాబాద్ లాగా ఉండేది, అమరావతి ఆగేది కాదు. అది నాకు తెలిసి అపోజిషన్ పార్టీ అనేది లేకుండా చేసి ఇప్పుడు ఈ ప్రజలందరూ ఆయనకి పెద్దపీట వేశారంటే నమ్మకం, ఓపు. చంద్రబాబు నాయుడు గారు ఉంటే పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది, భావితరాలు బాగుపడతాయి. ఇదొక్కటేనండి మెయిన్ రీజన్ అయితే ఇది. అంటే మీరు హైదరాబాద్లో ఉంటారు మ్యాక్సిమం, మరి కేసీఆర్ కూడా మాట్లాడుతూ అసలు హైదరాబాద్ ఈ రోజున ఇంత దీనస్థితికి పడిపోతారు కారణం చంద్రబాబు అని చెప్పి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు కేసీఆర్. దాని గురించి ఏం చెప్తారు? ఇంకా ఆయన గురించి ఏం మాట్లాడతామండి. యాక్చువల్లీ నాది ఉండేది హైదరాబాద్ అయినా నా ఆంధ్రప్రదేశ్, ఇక్కడే విజయవాడే నాది కూడా. సో ఇంకా ఆయన గురించి మాట్లాడతానంటే ఆయనకేం లేదు, ఎవరు ఈర్ష వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నేను గెలిచాను అనుకోండి, నా మీద బురద చల్లడానికి వెనకాల చాలామంది ఉంటారు, నాకు సపోర్ట్ ఎవరు ఇస్తారు, వాళ్ళ మీద కూడా బురద చల్లుతాడు. అలాగే రేవంత్ రెడ్డి గారి మీద బురద చల్లాలని చూస్తారు, అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లాలని చూస్తారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఈయన శిష్యుడు, చంద్రబాబు నాయుడు గారికి స్వయాన శిష్యుడు. సో ఆయన ఒక సీఎం పదవిలోకి వచ్చాడని చెప్పేసి రకరకాల బురద చదువుతాడు. అదే ప్రాసెస్లో చంద్రబాబు నాయుడు గారి మీద కూడా బురద చల్లాలని చూస్తున్నారు, అంతే, అంతమించి ఏం లేదు. అంటే అసలు ఈ రోజున కొంతమంది మాట్లాడుతూ ఈ రోజున హైదరాబాద్ అంటే డెవలప్ అవడం కారణం చంద్రబాబు, కానీ కేసీఆర్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అసలు మీకు దేశం తరకు ఏం చెప్తారు బ్రో దాని గురించి? ఒకే ఒక వర్డ్ అండి, ఆయన ఓడిపోయారు. ప్రజలందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు అయితే గతంలో మన హైదరాబాదు ఐటీ సెక్టర్లు కానీ ఏమైనా రావడానికి, ఏమైనా ప్రాజెక్టులు రావడానికి కూడా చంద్రబాబు నాయుడు గారే కారణం. సో ఆ హోప్ తోటి ఆయన శిష్యుడైన రేవంత్ రెడ్డి గారిని సీఎం చేశారు ప్రజలందరూ కలిసి మన తెలంగాణలో. సో ఆ హోప్ తోటి ఈయన ఓడిపోయాడు కాబట్టి అలాగా వాళ్ళ మీద బురద చల్లాలని చూస్తాడు, కానీ అంతమించి ఏం లేదు. ఆయన చేసేది అదే, ఇప్పుడు జరుగుతుంది కూడా అదే యాక్చువల్లీ. మరి ఎలా ఉంది బ్రో 18 నెలల కాలం పూర్తయింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చి, అసలు ఎలా ఉంది 18 నెలల కాల పరిపాలన? కూటమి ప్రభుత్వం గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదన్న నాకు తెలిసి. మన ఇప్పుడు అపోజిషన్ పార్టీ కూడా అనకూడదు, మన పులివెందుల ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఒకప్పుడు సీఎం, ఆయన పరదలు కట్టుకొని తిరిగిన రోజులు అందరికీ గుర్తున్నాయి. అమరావతి హామీ ఇచ్చారు, మనకు రాజధాని ఉండాలి, ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉండాలి. ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిందో మనకు ఆంధ్రప్రదేశ్ కూడా రాజధాని ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పీఠం కట్టుకున్నారు. సో ఆయన ఒక సంకల్పం ఒకటి నిర్ణయించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో దాన్ని గాలికి వదిలేసి 3 రాజధానులు అని చెప్పారు. 3 రాజధానులు అన్నారు, 3 రాజధానులు లేవు. 3 రాజధానులు ఎందుకంటే నాకు తెలియక అడుగుతాను. మనకు కావాల్సింది ఏంది? ఇప్పుడు హైదరాబాద్ ఉంది, అదొక రాజధాని, తెలంగాణకి రాజధాని. మన ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ఏంటి? అమరావతిని ఒక రాజధానిలాగా తీర్చిదిద్దితే ఇక్కడ అమరావతిలో ఉండే ప్రజలు కూడా ఈయనకి మళ్ళీ పీఠం కట్టేవాళ్ళు, మళ్ళీ జగన్ గారే రావాలి, ఈయన బాగా చేస్తున్నారని. ఇప్పుడు యాక్చువల్లీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, నాకు తెలిసి మనం అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలే చూస్తున్నారు ఏం జరుగుతుంది, మన ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఎవరు పరిపాలన బాగుందని చెప్పి ప్రజలకే అర్థమవుతుంది. ఇంకా రాబోయే ఎలక్షన్లో మేమేదో చేసేస్తాం, మేమేదో ఊపేస్తామంటే 5 ఏళ్ళు పాలనలో ఉన్నారు, మరి ఏం ఊపారు, ఏం చేసేసారు? మరి అదంతా ఎక్కడికి పోయింది? 5 ఏళ్ళు పాలన చేశారు కదా, మరి ఏది అభివృద్ధి ఏది ఎక్కడుంది? ఏంటి అభివృద్ధి? ఒక అమ్మఒడి పెట్టేసి అభివృద్ధి, అమ్మఒడి కూడా ఒకసారి వేసారు, ఒకసారి 2 సార్లు వేసారు. ఒకసారి పడి కూడా పడని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, లిస్ట్ ఎతికితే. ఎక్కడుందండి ఇంకా అభివృద్ధి? అంటే బ్రదర్ ఇంకా మాట్లాడుతూ వైసీపీ నాయకులు సంక్షేమం డెవలప్మెంట్ రెండు కళ్ళలాగా చేసిన నాయకుడు, ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఏదన్నా చేస్తే ఫలితం కూడా ఆశించకుండా చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మీరు మరి దాని గురించి? సరే, ఆ వైసీపీ నాయకులనే ఒక్కసారి బయటకు వచ్చి రానున్న రోజుల్లో ఎలా మారిద్దో చూడమనండి. ఇప్పుడు ఒకసారి పీఠం కట్టారు చంద్రబాబు నాయుడు గారికి, రానున్న రోజుల్లో ఇంకో నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఈయన నిలబడితే మరో హైదరాబాదు అయిపోద్ది ఆంధ్రప్రదేశ్ అనడానికి ఎటువంటి డోకా లేదు నాకు తెలిసి. ఎందుకంటే ముందు తరాలు కోరే వాళ్ళు ఎవరు, మన జగన్ గారు వస్తే బాగుండు, లేకపోతే మన ఏరియా ఎమ్మెల్యే గారు గెలిస్తే బాగుండు అనే ఉద్దేశం పోయింది ఎప్పుడో జనాలకి ఎప్పుడో పోయింది, అది వాళ్ళే తీసేసుకున్నారు. సో ఇప్పుడు రాబోయే తరాలకు కూడా మళ్ళీ ఇదే కూటమి ప్రభుత్వం వస్తే ఈ 5 ఏళ్ళు పాలించిన తర్వాత కూడా మళ్ళీ ఇలాగే పీఠం కడితే మరో హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లో మారిపోద్ది, మరి హైదరాబాద్లో మారిపోద్దని
అనడంలో ఎటువంటి డోకా లేదు. మరి పక్కన వైసీపీ నాయకులే మాట్లాడుతూ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంతో కూడిన రాజధానికి మనకు కావాలి, ఆ విధంగా నేను డెవలప్మెంట్ చేసి చూపిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. దాన్ని కూడా అంబటి రాంబాబు మాట్లాడుతూ అసలు మనకు ప్రపంచ స్థాయి రాజధాని కావాలా అని చెప్పి కూడా అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. ఆ వ్యాఖ్యలు అసలు మనకు కావాలన్న అమరావతి రాజధాని, అసలు రాజధాని మనకు అవసరమా? ఇప్పుడు ఆయన అన్నారు మనకి ఎక్కడో ప్రపంచ రాజధాని మన ఆంధ్రప్రదేశ్కి ఎందుకయ్యా అని చెప్పేసి అన్నారు, బాగానే ఉంది. ఇప్పుడు నేను చదివింది గవర్నమెంట్ స్కూల్లో అండి. నా చిన్నతనంలో నేను చదివింది గవర్నమెంట్ స్కూల్లో. మా అమ్మ నాన్న ఏదో కూలి పని చేస్తూ నన్ను చదివించారు 5వ తరగతి వరకు. వాళ్ళు చనిపోయిన తర్వాత నేను మానేశాను చదువు. ఇది నా పొజిషను. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ అమ్మ నాన్నలు కోరుకుంటారు కదా, నాకంటే ఎలాగో లేరు, వాళ్ళ అమ్మ నాన్నలు ఏం కోరుకుంటారు. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలకి నేనేమనుకుంటాను, రాబోయే తరాల్లో ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ ఉంటే పెద్ద పెద్ద బయట దేశాలకు వెళ్ళి చదువుకుంటారు, వాళ్ళు బాగుంటారని చెప్పేసే కదా కోరుకుంటారు. ఇప్పుడు నీకు ఎక్కడో దేశం లాంటి రాజధాని మన ఆంధ్రప్రదేశ్కి వద్దన్నావు, బాగానే ఉంది. మరి నీ పిల్లల్ని ఎందుకు బయట దేశాల్లో చదివిస్తున్నావు? ఇప్పుడు మీ పిల్లల్ని బయట దేశాలు చదివిస్తున్నాం, మీరు కూడా ఆంధ్రప్రదేశ్లో చదివచ్చు కదా. మనకు ఆంధ్రప్రదేశ్లో రాజధాని వద్దు, అవసరం లేదు అని చెప్పేసి అనుకున్నారు. మరి మన ఇక్కడ ఇండియాలో చదివకుండా ఎక్కడో బయట దేశాల్లో నీ పిల్లల్ని ఎందుకు చదివిస్తున్నారు? అంటే నా పిల్లలు చదివే చదువు అందరికి ఇవ్వాలి అనుకునే చంద్రబాబు నాయుడు గారు గొప్పోలా, లేకపోతే మీ పార్టీలో ఆ బయట దేశాల లాంటి దేశం మనకెందుకు, మన ఆంధ్రప్రదేశ్కి ఎందుకు అయ్యా రాజధాని, ఏంటిది? ఇది కరెక్ట్ కాదు కదా. మరి ఆయన పిల్లలు కూడా బయట దేశాలు ఎందుకు చదివిస్తున్నారు, ఇక్కడే మన ఇండియాలో చదివచ్చు కదా. మరి అంటే గత ప్రభుత్వంలో ఏమీ దోచుకోలేదు జగన్మోహన్ రెడ్డి, మొత్తం ప్రజలకే ఇచ్చేసాడు, సంక్షేమ పథకాల విషయంలో నవరత్నాల విషయంలో మొత్తం ఇచ్చేసారని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ చంద్రబాబు మొత్తం దోచుకుంటున్నాడు ఇప్పుడు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారన్న, ఏం చెప్తారు? సరే, చంద్రబాబు నాయుడు గారు దోచుకుంటున్నారండి. ఇప్పుడు దోచుకున్న మీ పరిస్థితి ఎలాగుంది? మీరేం దోచుకోలేదు, పోయిన ఎలక్షన్లో మీరేం దోచుకోలేదు, 5 ఏళ్ళు బాగా పరిపాలించారు. మరి వైనాట్ 175 అన్న మీకు 11 ఎందుకు మిగిలింది? మీకు మిగలదు కదా. వైనాట్ 175 అన్నారు, మరి అదే ప్రజలు ఇచ్చేవాళ్ళు కదా, మీరు న్యాయం చేస్తుంటే. ప్రజలకే తెలుసు అండి ఏం చేయాలో. ఎవరైనా సరైన లీడరో, ఎవరైనా సరైన రాజకీయ నాయకుడో ప్రజలకే తెలుసు. జనం కోసం ఆలోచించేది ఎవరో, సొంత నిర్ణయాల కోసం ఆలోచించేది ఎవరో ప్రజలకే తెలుసు. రాబోయే ఎలక్షన్లో కూడా వాళ్ళే మళ్ళీ సమాధానం ఇస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇయ్యక్కర్లేదు, లేదా మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నుంచి ఇయ్యక్కర్లేదు, ప్రజలే వీళ్ళిద్దరికి సమాధానం ఇస్తారు ఎవరు వీళ్ళకి కావాల్సిన లీడర్ అనేది. అది ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని చేసుకున్నా కానీ ప్రజలకు అర్థమైపోయింది. ఒకప్పుడు వరాలు ఇస్తాము, ఫ్రీగా అన్ని ఇస్తాము, ఇల్లు ఇచ్చేస్తాము, బియ్యం ఇస్తాము, లేకపోతే పప్పులు ఇస్తాము, మీకు స్థలాలు ఇస్తాము, ఇల్లు ఇస్తాము అంటే ఓటేసే రోజులు పోయాయి. ఇప్పుడు కళ్ళతో చూసి మొత్తం మారిపోయింది, టెక్నాలజీ సిస్టమే మారిపోయింది. కళ్ళతో చూసి ఈయన మన నాయకుడు అని గెలిపించుకుంటున్నారు. అది జరుగుతుంది ప్రజెంట్ సొసైటీలో, అది జరుగుతుంది. అది ఇప్పుడు ఓటేసే ముందు ఏదైతే అనుకుంటామో మనం గెలిపించుకున్న నాయకుడు మనకి ఈ పనులు చేస్తే బాగుంటుంది, అసలు ఈ పనులు చేస్తాడు మనల్ని గెలిపించుకున్న నాయకుడు అని చెప్పి ఓటేస్తాం కదా. అసలు ఆ విధంగా ఈ ప్రభుత్వం పని చేస్తూ ఉందన్న అసలు 100% అండి. అసలు ఎక్కడైనా రిమార్క్ చూపించండి. ఇంకోటి, ప్రజలు పెట్టుకొని నమ్మకాలు కూడా వీళ్ళు నిరూపిస్తున్నారు. మా ప్రభుత్వం నుంచి ఇది ఇస్తున్నాము, ఏమి చేతగాని ప్రజలకి, అదే ఏమి చేయలేని ప్రజలు, భర్త చనిపోయిన వాళ్ళకి హామీలు కానీ, లేకపోతే వితంతు పింఛన్లు కానీ, ఇవన్నీ చేస్తున్నాము. ఇవన్నీ చేస్తున్న కళ్ళకు చూస్తున్న ప్రజలేమో వాళ్ళు డిసైడ్ అవుతున్నారు, వీళ్ళు లీడర్స్ ఇలా ఉండాలి మనకి. ఎందుకంటే ఇప్పుడు వైనాట్ 175 అన్నావు, అయిపోయింది. ఇప్పుడు రప్ప 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 అంటున్నావు. రప్ప రప్ప అంటే ఎవరిని చంపుతావు? నువ్వు ఒకరిని చంపుతావు, 10 మంది చూసి నిన్ను ఏమనుకుంటారు? నేను రౌడీ అంటారు కానీ రాజకీయ నాయకుడు అనుకోరు కదా. అదే కదా జరిగేది. సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటే బెటర్. ఎందుకంటే మా అమ్మగారు ఉన్నప్పుడు మా అమ్మగారు మా నాన్నగారు వైఎస్ఆర్ గారికి, రాజశేఖర రెడ్డి గారికి చాలా అభిమానులు. మేము ఒంగోలులో ఉన్నప్పుడు, అప్పుడు మా అమ్మమ్మ గారికి గుండె ఆపరేషన్ కూడా అయింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్ల, ఆరోగ్యశ్రీ వల్ల అయింది. అప్పుడు చాలా అభిమానులు. మేము యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా నేను జగన్కే ఓటేసాను పోయిన ఎలక్షన్లో. ఆ జగన్కి ఓటేసిన తర్వాత అది మురిగిపోయింది, ఓటు పోయింది, ఎటు పోయిందో. ఇప్పుడు మురిగిపోయిందని ఎందుకంటారంటే మన పల్లెటూరు భాషలో చెప్పాలంటే, నేను ఊరోని కాబట్టి ఆ మాట వచ్చింది. మన ఓటు పని చేసి ఒక లీడర్ గెలిస్తే మన ఓటు పని చేసినట్టు. నా ఓటు బతికే ఉందరా, మన ఓటు చచ్చిందిరా అంటే ఎందుకంటాం? మన లీడర్ ఓడిపోయాడు అనుకో, అబ్బా నా ఓటు పోయిందిరా, వేస్ట్ అయిపోయింది. సో ఇలా కాకుండా ముందు తరాలకైనా వాళ్ళు అర్థం తెలుసుకొని మనం ఈ పని చేస్తే ప్రజల్లోకి వెళ్తాం, ప్రజల్లోకి ఇలా వెళ్ళాలి, ఇలా వాళ్ళకి సేవ చేయాలని వెళ్తే 100% గెలుస్తారు. రేపు ఎలక్షన్ కాదు, పై ఎలక్షన్ కాదు, ఎప్పుడైనా సరే ప్రజలకు వ్యతిరేకంగా నిన్ను రప్పా చేస్తాం, నిన్ను అది చేస్తాం, ఇది చేస్తాం బెదిరించుకుంటే ఏమి ఉండదు సార్. నాకు తెలిసి మళ్ళీ ఇదే రిపీట్ చేస్తారు ప్రజలే కొడతారు. నువ్వు ఇంట్లోనే కూర్చోమ్మా, బయటికి రావద్దని చెప్పి.